అప్పు చేసి ఒక భూమిని కొనుక్కోవచ్చంటారా? ఇవాళ లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తే రేపు అది కోట్లల్లో అయ్యి రేపు వాళ్ళ భవిష్యత్తుకి పిల్లల భవిష్యత్తు కానివ్వండి. ఫ్లాట్ కొనుక్కోవడం బెటరా? లేకపోతే హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో ఒక ప్లాట్ కొనడం బెటర్ అంటారా? ఓపెన్ ప్లాట్ కొంటే ట్యాక్స్ బెనిఫిట్స్ లేవండి. మా కంపెనీలో టాపర్ అంటే ఒక 70-80 క్రోర్స్ అర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. 30 ఇయర్స్ ఆ పర్సన్ కంటిన్యూగా 1 లాక్ అబోవ్ అర్న్ చేసినా కూడా మనకి 3,60,00,000 వస్తుంది. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ధనలక్ష్మి గారు. నమస్కారం ధనలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా నాస ఉన్నారు? గారు చాలా బాగున్నాం. రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? సూపర్బ్ ఉంది. సూపర్ ఉందా? అంటే చాలా మంది ఏమంటారంటే రియల్ ఎస్టేట్ రాను రాను ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చేస్తుంది. సో మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గవర్నమెంట్ మారినప్పుడు, లేకపోతే ఇంకేవైనా స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి రియల్ ఎస్టేట్ని. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు డౌన్ అవ్వడానికి ఆప్షనే లేదండి. ఎందుకంటే ఎప్పుడు పాపులేషన్ పెరుగుతూనే ఉంటారు. పెరిగిన ప్రతి ఒక్కరికి చదువులు అయిపోయినాక సెటిల్ అయ్యి లైఫ్లో మ్యారేజ్ అయినాక ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది నీడు. ఉండడానికి ఇల్లు అనేది నీడు. అట్లనే మనం సంపాదించిన ప్రతి రూపాయిని స్టాండర్డ్గా కంటిన్యూగా కన్సిస్టెన్సీగా పెరిగే గ్రోత్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్. అన్ని ఇన్వెస్ట్మెంట్లలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ మంచి హ్యూజ్ రిటర్న్స్ వచ్చేది ల్యాండే. కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరమైందే ల్యాండ్. ఎప్పుడు పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడు ఆల్ డిమాండ్లో ఉన్న ప్రోడక్ట్ అండి. ఓకే. సో చాలా మంది అప్పు చేసి పెళ్లి చేస్తుంటారు ప్రెస్టేజ్ ఇష్యూ కోసం. సో అలా అప్పు చేసి ఒక భూమిని కొనుక్కోవచ్చు అంటారా? 100% కొనుక్కోవాలి. ఎందుకనంటే మనం ఆ ధైర్యం చేయకపోతే ఎప్పుడు ప్రాపర్టీస్ కొనలేము. ప్రాపర్టీస్ పెళ్లి చేసినా ఇల్లు కట్టి చూడు అంటారు కదా. ఖచ్చితంగా ఎంతో కొంత మనకి తక్కువ పడుతూ ఉంటుంది. తక్కువ పడ్డ దాన్ని బ్యాంక్ లోన్ గానో ఇంట్లో ఉన్న బంగారం పెట్టో దానికి యాడ్ చేసుకుని తీసుకుంటుంటారు అనమాట. ఆ ధైర్యం చేసిన వాళ్ళకే స్థిరాస్తులు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే మనము ఏ ఫంక్షన్ మీద ఇన్వెస్ట్ చేస్తే అవి ఖర్చు అయిపోతాయి, కానీ భూమి మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఈ అప్పు తీర్చుకునేసరికి అది డబుల్ అవుతుంది. కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ డబ్బు అప్పు కడుతున్నా కూడా వీళ్ళకి సాటిస్ఫాక్షన్, నేను ఒక ప్రాపర్టీ హక్కుదారుణ్ణి అన్న హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే చాలా మంది హైదరాబాద్ లో ఎస్పెషల్లీ కోటికి తక్కువగా ఏది ఫ్లాట్ లేదు. ఇంకా విల్లాస్, ఇండివిజువల్ హౌస్లు అంటే మర్చిపోండి. మధ్యతరగతి వాళ్ళు 1 crore పెట్టి తీసుకోవాలంటే గొప్ప విషయమే. లోన్లు తీసేసుకొని కొంత డౌన్ పేమెంట్ పెట్టి ఫ్లాట్ అనేది కొనుక్కుంటున్నారు. సో అలా ఫ్లాట్ కొనుక్కోవడం బెటరా? లేకపోతే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఒక ప్లాట్ కొనడం బెటర్ అంటారా రెంట్కుంటూ? నేనైతే ఓపెన్ ప్లాట్ కొనడమే బెస్ట్ అంటాను. ఎందుకనంటే అండి, మన జీవిత కాలం ఒక పర్సన్ హైయెస్ట్ ఇన్కమ్ డ్రాయింగ్స్ అన్నా కూడా 1 lakh మనం ₹1,00,000 సంపాదిస్తారు వీళ్ళు అనేసి అనుకుంటూ ఉంటాం. అట్లా మనం 30 ఇయర్స్ ఆ పర్సన్ కంటిన్యూగా 1 lakh అబోవ్ అర్న్ చేసినా కూడా మనకి 3,60,00,000 వస్తుంది. మరి అందులో నుంచి మనము లైఫ్ లీడ్ చేసుకుంటూ ఇల్లు తీసుకోవాలి. వాళ్ళ కోట్లలో పెట్టి ఇల్లు తీసుకొని పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వంటే చాలా కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆ 30 ఇయర్ లైఫ్ సైకిల్ని ఓన్లీ ఒక ఇంటి మీద ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. అట్లా కాకుండా మనం ఆ ₹1,00,00,000 మీద వచ్చే ఇంట్రెస్ట్ మనం తీసుకున్నా కూడా చాలా అమౌంట్ ఉంటుంది. అంటే దానికన్నా రిచ్ ఇంట్లో రెంట్కుంటూ ఆ పైన ఉన్న వాళ్ళు లోన్ తీసుకుని ప్లాట్ మీద కనుక ఇన్వెస్ట్ చేస్తే, ఇవాళ లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తే రేపు అది కోట్లల్లో అయ్యి రేపు వాళ్ళ భవిష్యత్తుకి పిల్లల భవిష్యత్తు కానివ్వండి, రిటైర్మెంట్ లైఫ్ కానివ్వండి, వాళ్ళకి చాలా అంటే ఒక ఎసెట్ నాకు ఉంది అని ఒక ధైర్యంతో వాళ్ళు ఈ రోజు కూడా లైఫ్ లీడ్ చేసేటట్టు ఉంటుంది. ఓకే. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు. ఈఎంఐ కడితే మనకు కొంచెం ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది వస్తాయి. అలా మనం ప్లాట్ కొంటే ఏమైనా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయంటారా? ఓపెన్ ప్లాట్ కొంటే ట్యాక్స్ బెనిఫిట్స్ లేవండి. కానీ ఇప్పుడు ఫామ్ హౌసెస్ అంటున్నారు కదా, మనకి ఇప్పుడు ప్లాట్ల మీద లోన్స్ ఇస్తుంది కూడా ఎట్లా అంటే ప్రాసెస్ ఆన్ కన్స్ట్రక్షన్ అనేసి ప్లాట్ మీద లోన్స్ ఇస్తున్నారు. ప్రతి దగ్గర అవుట్స్కర్ట్స్ లో కూడా ప్లాట్స్ మీద లోన్ వస్తుంది. మనం ఒక 2 years బ్యాంక్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తారనమాట. మనం అట్లా ఒక చిన్న ఇల్లు ఏదైనా కట్టుకుంటే మనకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది, ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతూ ఉంటుంది. లేదు మేము ప్లాట్ కిందకే ఉంచుకుంటామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం పెరుగుతుంది,
ప్లాట్ కింద కూడా మనం అట్టు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చాలా మంది చాలా మంచి మంచి ఫీల్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పట్లో డాక్టర్ కానీ ఇంజనీరింగ్ కానీ ఆ ప్రొఫెషన్సే తీసుకునేవాళ్ళు కెరియర్గా. సో ఇప్పుడు చాలా మంది అటు ఫిల్మ్స్ వైపు వెళ్తున్నారు, ఇటు ఆర్ట్ ఫామ్స్ వైపు వెళ్తున్నారు, ప్రతి ఒక్క ఫీల్డ్ ఆర్కిటెక్చర్ వైపు వెళ్తున్నారు. అలా రియల్ ఎస్టేట్ని కూడా ఒక కెరియర్గా చూస్ చేసుకుంటున్నారు చాలా మంది. సో అది ఎంతవరకు కరెక్ట్ ఆప్షన్ అంటారు రియల్ ఎస్టేట్ అనేది? అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించాలంటే అండి రియల్ ఎస్టేట్ అనేది నేను చెప్పే బెస్ట్ అంటాను. ఎందుకంటే కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయి. మనము సేల్స్ అసోసియేట్స్‌గా మేము చేసే దాంట్లో అయితే జాయినింగ్స్ ఉంటది. కంపెనీ వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది. మేము చేసే కంపెనీ. మాకు కూడా కోట్లల్లో సంపాదించుకునే ఆపర్చునిటీ ఉంది. ఇప్పటి వరకు మా కంపెనీలో టాపర్ అంటే ఒక 70, 80 క్రోర్స్ ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంటే కంపెనీ వాళ్ళు వేలల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు? నేను రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదండి. జీరో ఇన్వెస్ట్‌మెంట్ తోటి బిజినెస్ ఆపర్చునిటీ స్టార్ట్ చేశాము. మన కంపెనీలో ఎక్స్‌పీరియన్సు, మనకు ఎడ్యుకేషను, క్వాలిఫికేషన్ ఏమీ అడగరనమాట. ఓన్లీ సంపాదించుకోవాలి అనే డిజైర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంటుంది. అది కూడా అన్‌లిమిటెడ్. ఎందుకంటే ఇవాళ వచ్చే కంపెనీస్ కూడా మల్టీ వెంచర్సు, గవర్నమెంట్ అప్రూవల్స్ ప్రకారము మల్టీ ఏరియాస్‌లో వెంచర్స్ ఉంటాయి. కాబట్టి ఆపర్చునిటీ అన్‌లిమిటెడ్. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సను ఇవాళ అవగాహన వచ్చింది ఇన్వెస్ట్‌మెంట్స్ మీద. ఓకే. ప్రతి ఒక్కరు కూడా తన సేవింగ్స్‌లోంచి కొంత లోన్ తీసుకొని ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలని అవేర్‌నెస్ వచ్చిందనమాట. అట్లా ఇది చాలా హ్యూజ్ ప్లాట్‌ఫార్మ్ కింద కన్వర్ట్ అయింది ఇప్పుడు. ఎంతైనా సంపాదించుకోవడానికి ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో అవకాశం ఉందండి. ఓకే. సో మీరు ఒకసారి అంటే మనిషికి సెకండరీ ఇన్‌కమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మనకండి ఇందాక మనం అనుకున్నట్టుగానే మనము లైఫ్ అంతా కలిపితే 3, 4 క్రోర్స్ ఎర్న్ చేస్తాం. కానీ ఇప్పుడు 3, 4 క్రోర్స్ పెడితే ఒక కారు, ఇల్లు, పిల్లల ఎడ్యుకేషన్స్ ఇవేమీ కంప్లీట్ అవ్వట్లేదు. కరెక్ట్. ప్లస్ ప్రతి నిమిషం రూపాయే జీవితం అని నేను చెప్పను. కానీ ప్రతి నిమిషం ఆ రూపాయి కోసమే పనిచేస్తుంటాం. కానీ అదనేది మన దగ్గరున్న బిజినెస్ చేసే వాళ్ళకి లిమిటెడ్‌గా ఇన్వెస్ట్ చేస్తే లిమిటెడ్ ఆదాయమే, జాబ్ చేసే వాళ్ళకు లిమిటెడ్ ఆదాయమే కాబట్టి వాటితో పాటు ప్యారలల్‌గా 24 అవర్స్ ఉంటుంది. ఎక్కడ చేసినా 8-10 అవర్స్ చేస్తాము. మిగిలిన 3-4 అవర్స్ అటు ఫోన్ చూసుకుంటూ, ఇటు ఫ్రెండ్స్ తోటి ఆ వేస్ట్ చేసే టైంని కనుక దీని మీద ఇన్వెస్ట్ చేయగలిగితే రోజు 3-4 అవర్స్ టైం దీని మీద ఇన్వెస్ట్ చేయగలిగితే కనీసం నెలకి ₹1,00,000 పైన ఈజీగా సో సంపాదించొచ్చు. ఎలా ఇన్వెస్ట్ చేయాలి? దానికి మార్గాలేమిటో చెప్తారా? ఇందులో టైం ఇన్వెస్ట్‌మెంట్ అంటే అంతా ఇప్పుడు మొబైల్ త్రూ ఆపరేటింగ్ వచ్చిందండి. మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడి నుంచి 50% వరకు మనం చేయొచ్చు. ఎందుకంటే కంపెనీ వెబ్‌సైట్స్ ఉన్నాయి. ప్లాట్ ఎక్కడ, రేట్లేంటి, డెవలప్‌మెంట్స్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఒక కస్టమర్‌కు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చో వివరాలన్నీ వెబ్‌సైట్స్‌లో ఉంటున్నాయి. అట్లనే అసోసియేట్స్‌గా వర్క్ చేసే వాళ్ళకి యాప్స్ ఇస్తున్నారు. యాప్స్‌లో మనకు సంబంధించిన కమిషను, మనము టీమ్ రిక్రూట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎంత మెంబర్స్ అయినా టీమ్‌ని ఇన్వాల్వ్ చేయొచ్చు. ఎవరు ఎక్కడి నుంచి చేసిన వాళ్ళ మీద వచ్చే గ్యాప్ కమిషన్ అంటారు రియల్ ఎస్టేట్ భాషలో, రాయల్టీ ఇన్కమ్ అనమాట. అది లాక్స్‌లో సంపాదించుకోవచ్చండి. ఓకే. అలాంటి ఆప్షన్స్ రియల్ ఎస్టేట్‌లో ఉన్నాయి. 50% మొబైల్ త్రూ ఆపరేట్ చేసుకుంటూ మిగిలిన 50% కంపెనీ ట్రైనింగ్స్, మీటింగ్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి అప్డేట్స్. సో ఒక పర్సన్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ అవ్వాలంటే ఎంత టైమ్ పీరియడ్ తను కృషి చేయాల్సుంటుంది? నేనంటాను డే 1 నుంచే కావచ్చండి. ఎందుకని అనంటే ఇందులో విన్ అండ్ విన్ బిజినెస్ అంటారు ఇది. కంపెనీ ప్రాఫిట్‌లో ఉంటుంది, అసోసియేట్ ప్రాఫిట్‌లో ఉంటాడు, కస్టమర్ కూడా ప్రాఫిట్‌లో ఉంటారు. ఈ టీమ్ వర్క్‌లో ఏంటంటే మన టీమ్‌లో వచ్చిన వాళ్ళు సంపాదిస్తే టీమ్‌లో ఉన్న వాళ్ళు కూడా అందరూ సంపాదించడానికి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సపోర్ట్ చేస్తుంటారు ఆన్ ఫీల్డ్. ఇవాళ ఒక పర్సన్ వచ్చి మెంబర్‌షిప్ తీసుకొని జాయిన్ అయితే ఆ పర్సన్ ఎక్స్‌పర్ట్ అయ్యే వరకు వాళ్ళ సుపీరియర్ ఎవరైతే ఉన్నారో తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళతో పాటు షేర్ చేసుకుంటూ, వాళ్ళతో పాటు ఫీల్డ్‌లోకెళ్తూ అసిస్టెన్స్ ఇస్తూ వాళ్ళని డెవలప్ చేస్తారు. కాబట్టి డే 1 నుంచే సంపాదించుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ అంటే మన చాయిస్ అండి. ఏ ఫీల్డ్‌లోనైనా ఒక 5 ఇయర్స్ అబోవ్ ఉండగలిగితే ఆ ఫీల్డ్‌లో మనం అనుకున్న స్థాయికి వెళ్ళొచ్చు. అంత సంపాదించుకోవచ్చు. సో వర్క్ రెస్పాన్సిబిలిటీస్, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అసలు? నేననేదైతే రెండే విషయాలండి. నేను ఈ ఫీల్డ్‌లో నేను పెట్టిన ఎఫర్ట్ ఏంటి అంటే పర్టిక్యులర్‌గా రోజు కూడా ఏ పనైనా సరే ప్రతిరోజు ఎంతో కొంత టైం కన్సిస్టెన్సీగా చేయగలిగితేనే అది మనల్ని ఒక స్థాయికి తీసుకొనెళ్తుంది. నేను 8-10 అవర్స్ ఈ 11 ఇయర్స్ ఈ కంపెనీలో నేను కంటిన్యూ చేయబట్టి 11 ఇయర్స్‌లో కూడా ప్రతిరోజు 8 గంటల పైన పనిచేశాను. ఓకే. రెండో విషయం ఏంటంటే ఇది మన సుపీరియర్స్ ఉంటారు కానీ మనతో పాటు వర్క్
కలిసిపోయి ఉంటారనమాట. అంటే ఒక బాస్ లాగా అజమాయిషీ ఉండదు. టైమ్ లైన్ ఉండదు కాబట్టి, కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి, ఆ ఫ్రీడమ్‌ని గనక వీళ్ళు డెవలప్‌మెంట్‌కి ఉపయోగించుకోగలిగితే ఎంతైనా డెవలప్ కావచ్చు. ఓకే. చాలామంది మనం రూపాయి ఇన్వెస్ట్ చేయట్లేదు కదా అనేసి, ఆ టైము లీజర్‌గా ఎట్లయితే స్పెండ్ చేయడం వాళ్ళకి బిఫోర్ నుంచి అలవాటు ఉందో, అట్లా స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కాబట్టి, ఇందులో అటువంటి వాళ్ళు డ్రాబ్యాక్ అయ్యారు తప్ప, ఎవరైతే సీరియస్‌గా తీసుకొని 8, 10 గంటలు టైం పెట్టి, అయ్యే వరకు పని చేయగలిగిన వాళ్ళు ఇందులో టాప్ పొజిషన్‌లో ఉన్నారండి. సో రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్‌గా మీరు 11 సంవత్సరాల నుంచి నిరంతరంగా శ్రమ చేస్తూ ఉన్నారు. మీలా తయారవ్వాలంటే ఏం చేయాలి? రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ అవ్వాలి అంటే బీయింగ్ ఏ హోమ్ మేకర్ ఒకప్పట్లో. నేను ఆలోచించిన విషయం ఒకటే అండి. ఏ పర్సన్ అయినా ఫైనాన్షియల్‌గా మనం ఇందాక అనుకున్నట్టుగా రూపాయి కోసమే జీవితం అంతా వర్క్ చేస్తున్నారు. ఇవాళ రిటైర్ అయినంక కూడా జాబులు చేస్తున్నారు. ఈ బిజినెస్‌లో ఆ స్పెషల్ బ్యూటీ ఏంటంటే అతి తక్కువ టైంలో ఎక్కువ సంపాదించుకునే ఆప్షన్స్ ఉన్నాయి. దాన్ని కూర్చొని ఆలోచన చేసి ప్లాన్ చేయాలి. ప్లాన్ చేస్తే మనము ఎంతైనా సంపాదించుకోవడానికి అవకాశం ఉన్న ఏరియాస్.